చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఈ పెద్దలు ఓపెన్గానే చెబుతూ ఉన్నారు. రెడ్ బుక్ దాని ప్రకారమే ముందుకెళ్తూ ఉన్నాం, రెడ్ బుక్లో ఉన్న ప్రతి పేరు సంగతి తేలుస్తాము అని అనుకున్నట్లే వరుసగా కేసులు పెడుతూ ఉన్నారు. ఆ కేసులన్నీ కూడా రకరకాల విచిత్రమైన కేసులు, ఏదో జైల్లో పెట్టాలి కాబట్టి ఆ సెక్షన్లు పెడుతూ ఉన్నారు. అంతేగాని ఇప్పటివరకు ఎవరో అవినీతి చేశారనో, ఇంకేదో స్కాములు జరిగాయనో, ఇంకొకరు అటువంటి కేసులు, అటువంటి విచారణలు అయితే ఇప్పటివరకు ఏం లేవు. ఈ క్రమంలో కొందరిని కొన్ని కేసుల్లో బుక్ చేయాలి అని చెప్పి ప్రభుత్వ పెద్దలు భావిస్తూ ఉంటే, కొందరు అధికారులు దానికి ఒప్పుకోవడం లేదు, నిబంధనలకు విరుద్ధంగా చేయలేమని చెప్పి చెబుతూ ఉన్నారు. అటువంటి అధికారుల మీద సర్కారు పెద్దలు గుర్రుగా ఉన్నారు అని ఎప్పటి నుంచో వార్తలు వస్తూ ఉన్నాయి. అటువంటి అధికారుల్లో ముందు వరుసలో ఉన్నది సిన్సియర్ ఐపీఎస్ అధికారి ముక్కుసూటి మనిషిగా పేరున్న వినీత్ బ్రిజ్లాల్. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, నిబంధనల ప్రకారమే వెళ్ళాలనుకునే వ్యక్తి వినీత్ బ్రిజ్లాల్. సిఐడి చీఫ్గా ఉన్నారు ఆయన. కొన్ని కేసులు సిఐడి ద్వారా కొందరి మీద పెట్టాలి అనుకుంటే నిబంధనల ప్రకారం అయితేనే ఓకే, అటదిడంగా పెట్టలేము అని చెప్పి ఆయన ఖరాఖండిగా చెప్పారు అని ఒకానొక స్టేజ్లో ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడ్డారని ఇంతకుముందే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. చివరికి ఆయన సెలవులో వెళ్ళారు అని. కాకినాడ పోర్టులో బియ్యం వ్యవహారానికి సంబంధించి కూడా ఒక సిట్ నియమిస్తే సిట్కి ఏనే చీఫ్గా ఉన్నారు. అప్పుడు కూడా కొందరిని టార్గెట్ చేయమంటే లేదు, రూల్స్ను అతిక్రమించను అని కూడా అప్పుడు ఆయన రూల్స్ ప్రకారమే ముందుకెళ్ళారు అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. సో మొత్తం మీద సిఐడి చీఫ్గా ఉన్నటువంటి వినీత్ బ్రిజ్లాల్కి ఈ రెడ్ బుక్ ప్రకారము వెళ్తున్నటువంటి ఈ విధానం, కొందరి మీద పెడుతున్న కేసులు, కొందరి మీద పెట్టాలి కేసులు అని చెప్పి వస్తున్న ఒత్తిడి, ఇదంతా ఆయనకు నచ్చలేదు. సో చివరికి ఈ సిన్సియర్ ఆఫీసర్ ముక్కుసూటి తనం ఉన్న మనిషి రాష్ట్రం నుంచి డెప్యుటేషన్ మీద కేంద్రానికి వెళ్ళిపోతున్నారు. సిఐడి చీఫ్గా ఉన్న ఈయన సిఆర్పిఎఫ్ ఐజీగా వెళ్తూ ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వినీత్ బ్రిజ్లాల్ సిఆర్పిఎఫ్ ఐజీగా 5 సంవత్సరాల పాటు మొత్తం మీద డెప్యుటేషన్ మీద అయితే పనిచేయబోతూ ఉన్నారు. సరే, ఇప్పుడు సర్కార్ పెద్దలకు ఒక ముక్కుసూటి అధికారిని అయితే సరే ఆయన వెళ్ళిపోవడమా, వీళ్ళు వదిలించుకోవడమా, ఏదైనా కారణం కానివ్వండి. సో వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళాలి అనుకునే క్రమంలో ఒక సిన్సియర్ అధికారి అయితే పక్కగా తప్పుకున్నట్లే. వీళ్ళు తప్పించారా, ఆయన తప్పుకున్నారా వేరే విషయం. అండ్ వీళ్ళకి కావాల్సిన అధికారులను తెప్పించుకోవాలని ఢిల్లీలో పైరవేలు చేస్తున్నారు. మొన్ననే మాట్లాడుకున్నాం. యూపీ క్యాడర్ అధికారి సత్యనారాయణమూర్తిని డెప్యుటేషన్ మీద ఏపీకి తెచ్చుకోవాలి అని. అండ్ చాలా రోజుల మంచి లీవ్లో ఉన్న బాలసుబ్రహ్మణ్యంకు కూడా ఒక కీలకమైన పోస్టింగ్ ఇవ్వబోతూ ఉన్నారు. వెరసి వీళ్ళు చెప్పినట్లల్లా కంప్లీట్గా తలూపి అధికారులను కీలక స్థానంలో కూర్చోవాలని ప్రభుత్వ పెద్దలు అయితే భావిస్తూ ఉన్నట్టున్నారట. నిబంధనలు లేవు, చట్టాలు లేవు. ఇప్పుడు ఎట్లయితే కొందరు కింది స్థాయి పోలీస్ అధికారుల ప్రవర్తన ఉందో, పై స్థాయి అంటే ఉన్నతాధికారుల ప్రవర్తన కూడా, అంటే కీలకమైన వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉండాలి అని చెప్పి వీళ్ళు అనుకుంటూ ఉన్నట్టున్నారు. మరి వీళ్ళు చెప్పినట్లల్లా ఆడే అధికారులు వస్తారు, లేకపోతే వినీత్ బ్రిజ్లాల్ లాంటి కొందరు ముక్కుసూటిగా ఉండే అధికారులు రూల్స్ ప్రకారమే పనిచేస్తాము అని ఈ ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తలగ్గకుండా కొంతవరకైనా జెన్యున్గా పనిచేసే వాళ్ళు వస్తారు. చూడాలి మరి. మంచి అధికారులకు వీళ్ళు పోస్టింగ్లు ఇవ్వలేదు. వీళ్ళు చెప్పినట్లల్లా వీళ్ళ వారికి కీలక పోస్టింగ్స్. సరే, ఏ ప్రభుత్వమైనా వాళ్ళకి చెప్పిన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తుంది. బట్ ఇక్కడ రెడ్ బుక్ ఉంది, మేము దాని ముందే పేర్లు రాసుకున్నాం, ఎలాగైనా సరే వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని చెప్పి ప్రభుత్వ పెద్దల అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటే అది భరించలేక వెళ్ళిపోతున్నారు అన్నది బహిరంగంగా వస్తున్నటువంటి కామెంట్స్. సరే, ఎవరిని తెచ్చుకుంటారో సిఐడి చీఫ్గా చూడాలి. వాళ్ళు నెక్స్ట్ ఎవరి మీద ఎలాంటి కేసులు పెడతారో అది కూడా చూడాలి. మరి మొత్తం మీద అయితే ఒక జెన్యూన్ ఆఫీసర్ కేంద్రానికి వెళ్ళిపోతూ ఉన్నారు.